మన సీమాంధ్ర మంత్రులు 6 కూడా రాజీనామా చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం వాళ్ళంతా ఇప్పటికైనా కృషి చేసి జనాలకు రావాలని ఈ చివరిసారిగా మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఏదంటే వాళ్ళకి లేకపోతే ఈ మరొక ముఖ్యమైన విషయం, వాళ్ళు కాంగ్రెస్ లో భవిష్యత్తు ఉందని చెప్పి మరొక పార్టీలోకి చంపడం కానీ గోడ మీద పిల్లి వాటాలు వేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఏ పార్టీలో కూడా చేర్చుకోకూడదని కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రజల తరఫున. థ్యాంక్ యూ.